తెలుగు రాష్ట్రాల్లో శుభకార్యాల సీజన్ మళ్లీ మొదలైంది. అధిక జ్యేష్ఠ మాసం ముగిసింది. దీంతో శుభకార్యాలు మొదలయ్యాయి. జూలై 9 వరకు వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలకు సంబంధించి అనుకూలమైన ముహూర్తాలున్నాయి. దాదాపు నెల రోజుల తర్వాత మళ్లీ శుభకార్యాల సీజన్ మొదలైంది. ఈ నెల 15 నుంచి జూలై 9 వరకు పరిమిత శుభముహూర్తాలు ఉండడంతో వివాహాలు, గృహప్రవేశాలకు ముహూర్తాలు డిసైడ్ చేస్తున్నారు. జూలై 15 నుంచి ఆషాఢమాసం గురు మూఢం ప్రారంభమవుతుంది. మళ్లీ ఆగస్టు 15 వరకు ముహూర్తాలు లేవు. మళ్లీ శ్రావణంలోనే ముహూర్తాలు. జూలై 9 లోపు వేలాది వివాహాలు నిశ్చయమైనట్లు తెలుస్తోంది. జూన్తో పాటు జూలై నెలలో ఈ ముహూర్తాలు కొనసాగనున్నాయి. ప్రధానంగా జూన్ 19, 20, 21, 22, 24, 25, 26, 27, 28 తేదీల్లో ముహూర్తాలున్నాయి. మరోవైపు జూలైలో 6, 7, 9, 1 తేదీల్లో కూడా ముహూర్తాలున్నట్టు పండితులు చెబుతున్నారు. పరిమిత ముహూర్తాలు కావడంతో పురోహితులు, ఫంక్షన్ హాల్, కేటరింగ్కు విపరీతమైన డిమాండ్ ఉంది. మార్కెట్లో అన్ని రకాల ధరలు పెరిగాయి. దానికి కారణంగా యుద్ధంగా చూపుతున్నారు. ఇప్పుడు వివాహాలకు సంబంధించి అన్ని రకాల ధరలు పెరుగుదలకు యుద్ధం కారణమని చెబుతున్నారు. డెకరేషన్తో పాటు ఇతర ఖర్చులు కూడా పెరిగాయి. డీజిల్తో పాటు పెట్రోల్ ధరలు పెరగడంతో వాహనాల కిరాయి పెంచేశారు. నిత్యావసర వస్తువులతో పాటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంతో కేటరింగ్ నిర్వాహకులు తమ ధరలను పెంచేశారు. ఇక ప్లేటు భోజనం ధర కూడా పెరిగింది. గతంలో 5 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసేవారు. ఇప్పుడు 10 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది.